రేపు తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు, మళ్ళీ తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉంటారు, చీఫ్ మినిస్టర్ ఉంటారు. మరి ఇన్ని సిస్టమ్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి మీరు అన్నట్టు లాంటివి జరిగే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? ఒకవేళ జరిగిన దగ్గర అవి అందరికి తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత అయిపోతుంది, అక్కడికే ఎండ్ అయిపోతుంది. కానీ మేడం మీరు సామాజిక మాధ్యమాల్లో ఇంత యాక్టివ్గా ఉన్నారు, ఇంత అంటే బోల్డ్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మీ ధర్మం కోసం ఎంత దూరం అన్నా వెళ్తాం అనే ఒక మెసేజ్ పంపిస్తున్నారు. సో దేన్ని చూసుకొని మౌనిక గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు? ఈమె వెనకాల బ్యాక్ బోన్ ఎవరు అని అంటే ఏం చెప్తారు? నేను ధర్మాన్ని ఎంచుకొని ఆ ధర్మం నిలబడాలి అంటే సుఖస్య మూలం ధర్మం, ధర్మస్య మూలం అర్థం, అర్థస్య మూలం రాజ్యం. నా ధర్మం నిలబడాలి అంటే, ఆ ధర్మం అంటే హిందూ సమాజం. హిందూ సమాజానికి ఏదైనా అవ్వాలి అంటే, ఏదైనా డెవలప్మెంట్ ఉండాలి అంటే అంత్యోదయ సిద్ధాంతం అని ఉంటుంది. అంటే ఏదైనా ఒక ప్రభుత్వ ఫలం వస్తే అది అందరికీ అందాలి అన్న ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని భారతీయ జనతా పార్టీ కోర్ ఫిలాసఫీగా పెట్టుకుంది.